ఈ రోజు చేస్తున్న సమ్మెతో కంపెనీలు తమని బెదిరిస్తున్నాయని అంటోంది గిగ్ వర్కర్స్ అసోసియేషన్. 10 మినిట్స్ డెలివరీ ఆప్షన్ తీసేయడం, సోషల్ సెక్యూరిటీ కావాలంటున్నారు వర్కర్స్ అసోసియేషన్ నేతలు. కమిషన్ పెంపు, అల్గారిథం ఇష్యూసే తమ ప్రధాన డిమాండ్లని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. గిగ్ వర్కర్స్ అంతా కూడా ఫ్లాష్ స్ట్రైక్ నిర్వహిస్తున్నారు, డిజిటల్ స్ట్రైక్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ స్ట్రైక్ ఎందుకు నిర్వహిస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంది, ఎందుకు ఈ స్ట్రైక్? ముఖ్యంగా 25వ తారీఖు 31వ తారీఖుకి మేము కాల్ ఆన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, ఈ కామర్స్ వాళ్ళకి మేము ఈ స్ట్రైక్ నిర్వహించాం. అంటే స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో లాంటి కంపెనీస్ పైన ముఖ్యంగా. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ పేఅవుట్ ఏదైతే ఉండేనో, ఇంతకుముందు వీళ్ళు ఎంత ఇచ్చేదంటే 80 రూపాయలు, 60 రూపాయలు ఇచ్చేది. ఆ పేమెంట్ ఇప్పుడు తగ్గించి 5 రూపాయలు, 8 రూపాయలు, 20 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే పాత పేమెంట్ పేఅవుట్ ఉంటుందో అదే పేఅవుట్ ఇమ్మన్నాము. రెండో డిమాండ్ ఏంటిదంటే, ఈ 10 నిమిషాల డెలివరీ వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది అన్ని ప్లాట్ఫామ్ కంపెనీస్ కూడా వెనకలు తీసేయాలి అన్ని ప్లాట్ఫామ్ కంపెనీస్ అనేది రెండో డిమాండ్. ఈ పైన నుంచి ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు యాడ్ల కోసం, దీనికోసం మీరు చేస్తున్నారు. అదే పైసా మీరు వర్కర్ల కోసం ఇస్తే ఏమవుతుంది? సో 10 మినిట్స్ అనేది ఎత్తేస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది? అసలు 10 మినిట్స్తో మీకేం ప్రాబ్లం వస్తుంది? 10 మినిట్స్లో మా ప్రాణాలు పోతున్నాయి. 10 నిమిషాల పోని మా రోజీ రోటీ పోతుంది. 10 నిమిషాల్లో మేము ఆర్డర్ ఇవ్వకపోతే రేటింగ్ తక్కువ ఉండడం వల్ల నా ఐడి బ్లాక్ అవుతుంది. నా ఐడి బ్లాక్ అయిపోతే నేను ఉపాధి కోల్పోతున్నా. ఏ కంపెనీ పట్టించుకుంది? ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సరంలో 6 యాక్సిడెంట్స్ అని 6 మంది డెలివరీ బాయ్ల ప్రాణాలు కోల్పోయినాయి. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఎవరు అండదండా? ఈ బెదిరింపులు, బాంసర్లకు పెట్టుడు, థ్రెట్టింగ్లు, ఈ ఆఫర్లు ఇయుడు, ఈ గాలి మాటలు పెట్టేసి పని చేద్దాం, రాండి కూసోందాం. అటు కేంద్రం, రాష్ట్రాలు ముందుకు వచ్చి దీనికి మీడియేషన్ చేసి ఒక పని తీసుకుంటే డెఫినెట్గా మేము కూర్చొని మాట్లాడడానికోసం, చర్చల కోసం సిద్ధం ఉన్నాం. రైట్, చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఈరోజు 31st ఉంటుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా జరుపుకుంటారు. ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్ అప్పుడు కూడా మేము ఎవరు ఆర్డర్స్ తీసుకోకుండా వాటిని ఆపేసాం. దీనివల్ల కంపెనీస్ నిమిషానికి చాలా కోట్ల నష్టాన్ని చూసే ఛాన్స్ ఉంది. కాబట్టి మా డిమాండ్స్కి వాళ్ళు దిగి వస్తారనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు కిందికి దిగకుండా మా డిమాండ్స్ అన్నింటినీ ఒప్పుకోకుండా అంతే వ్యవహరిస్తే మేము ఫర్దర్గా మా యాక్షన్ ప్లాన్ అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఇది హైదరాబాద్లో ఇప్పటివరకు గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి స్ట్రైక్కి సంబంధించి అప్డేట్ వీడియో.